నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసునే చూస్తావెందుకని? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుణ్ణి చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనియ్యి అని చెబుతావెందుకని? నీ సోదరుని కంట్లో నలుసుందా, దాన్ని తీసేస్తానంటావా? ప్రతి ఒక్కని కంటిలో నలుసులు వెదకటమే వీరి పని. అందరి కండ్లల్లో నలుసులను తీసే ఓ పరిసయుడా, నీ కంటిలో నలుసు కాదు, దాన్ని మించిన దూలం ఉంది. నీ కంటి దూలం ఎదటివాడి కంటిలో ప్రతిఫలించి అది నీకు నలుసుగా కనపడుతోంది. నీ కంట్లో దూలం తొలగించుకొని ఇప్పుడు చూడు, అవతలి వ్యక్తి కంట్లో అసలు నలుసే నీకు కనపడదు. నీకు నీవే తీర్పు తీర్చుకోలేని నీకు ఎదటివానికి తీర్పు తీర్చే అధికారం, హక్కు లేదు. ఎదటివానికి నీవు చేసే సాయం అవతల వ్యక్తికి నొప్పి కలిగించేలా ఉండకూడదు, ఆదరణ కలిగించేదై ఉండాలి.